ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా సహకార పరపతి సంఘ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 36కు మద్దతు పలకాలని స్థానిక ఎమ్మెల్యే విప్పు తంగిరాల సౌమ్య గారికి మెమోరాండం అందజేశారు. నిజాం మండలం గోలమండ ఈపీఎస్ఎస్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము గత కొంతకాలంగా ఈ రిలే నిరాహార దీక్షల్లో భాగంగా మొన్న 5వ తారీఖు 5/1/2026 నుంచి 9/1/26 వరకు కూడా పలు దఫాలుగా వివిధ ప్లేస్లో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉన్నాము. ఈ సందర్భంగా ఆర్సీఎస్ గారికి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి ఉన్నాము. అయినా కానీ ఎటువంటి స్పందన మాకు కరువైంది. సహకారం మేము ఉదయం లెగిస్తే మేము ఉదయం 6 గంటల నుంచి నైట్ 8, 9, 10 అయినా ఈవెన్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో భాగంగా నైట్ 12 గంటలకు కూడా రైతులకే సేవ అందిస్తున్నాము. రైతులకు ఎంత చేరువగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు సహకారం కరువైంది. మేము పనిచేసేదేమో సహకార రంగంలో, మాకు సహకారం ఇచ్చే వాళ్ళే కరువయ్యారు. ఈవెన్ మరి గవర్నమెంట్కి కూడా మేము అడుగుతున్నటువంటి ఈ కోరికలు నెరవేర్చడంలో గవర్నమెంట్కి ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి భారం కూడా పడదు. కానీ మా మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న ఇది. మాకు సహకారం అనేది కరువైందని మేము భావిస్తున్నాం సార్. మేము ఈ రిలే నిరాహార దీక్షల్లో కనుక మాకు కనుక రావాల్సిన మేము కోరుకున్న న్యాయమైన కోరికలు కనుక మాకు నెరవేర్చిన పక్షంలో దీని తర్వాత వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము ఎవరం కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. నా పేరు టి రామ్మోహన్ రావు, నందిగామ బ్రాంచి ఆర్గనైజర్. మేము 5/1/2026 నుంచి ఈరోజు 9/1/2026కు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనిలో భాగంగా ఆర్సీఎస్ వారికి మరియు ఈ రోజున నందిగామ ఎమ్మెల్యే గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మా న్యాయమైన కోరికలపై ఆర్సీఎస్ గారు కానీ గవర్నమెంట్ వారు కానీ స్పందన లేదు, కనీసం చర్చలకు కూడా పిలవలేదు. మా కోరికలు 36 జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. అలాగే రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62కి చేయమని అడుగుతున్నాం. 2019 తర్వాత నియామకమైన సిబ్బందిని కూడా రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ 2019 వాళ్ళ రిక్రూట్మెంట్ వల్లే సొసైటీలో కంప్యూటరైజేషన్ భాగం సక్సెస్ చేశాం. దీనికి కూడా దీని మీద కూడా స్పందన లేదు గవర్నమెంట్ వారి నుంచి, ఆర్సీఎస్ నుంచి. కావున మా న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వారు చేయవలసిందిగా కోరుతున్నాం.